అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ హుసేన్. ఈ రహమతాబాద్ దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఈ నాయబే రసూల్ దర్గా ఏదైతే ఈ రహమతాబాద్ గ్రామంలో ఉన్నదో ఈ యొక్క 251వ గంధము ఈ నెల 29న జరుగును. ఈ యొక్క గంధ మహోత్సవం నాడు గంధం ఎత్తేటటువంటి అవకాశం రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున శ్రీ ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ అనేటటువంటి వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ ఫయాజ్ అహ్మద్ గారే మన జరిగినటువంటి చిన్న గంధంను ఎత్తారు. అలాగే గతంలో లాస్ట్ ఇయర్ ఏదైతే గంధం ఉందో ఈ పెద్ద గంధం వారి చేతుల మీదుగానే ఎత్తడం జరిగింది. తతిమా 2 రోజులు ఏదైతే ఉందో 30వ తేదీన చిరాగ్ దీపారాధన ప్రోగ్రాము, 1వ తేదీన తహలీల్ ఫాతిహా ప్రోగ్రామ్ని ఎస్జిఎన్ హఫీజ్ బాషా ఈ సజ్జాదా నషీన్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆ 2 దినాలు వారు ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళిద్దరికి నా తరపున, మా రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున, గ్రామస్తుల తరపున మరియు భక్తుల తరపున మనవి ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఈ యొక్క 3 దినాల ప్రోగ్రాంను జయప్రదం చేసి ఈ యొక్క దర్గా యొక్క పవిత్రతను కాపాడాలని మా తరపున ఆ ఇరు కుటుంబాలకు మనవి చేస్తున్నాము. ఈ యొక్క గంధం నాడు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున వచ్చేటటువంటి భక్తులకు సౌకర్యార్థము బారికేడ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ల కోసం. అలాగే పెయింటింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, పూర్ ఫీడింగ్ కానివ్వండి వక్ఫ్ బోర్డు తరపున ఏర్పాటు చేస్తున్నాము. అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క దర్గాకు ఈ 3 రోజులు గంధ మహోత్సవం నాడు పూలతో డెకరేషన్ ఒక భక్తుడు ఆరిఫ్ అనేటటువంటి ఒక భక్తుడు ఉచితంగానే ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం స్పెషల్గా లైటింగు నగర్ ఖానా నుంచి మన మెయిన్ గేటు వరకు కూడా ఏర్పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున చేస్తున్నాము. గతంలో ఏదైతే చిన్న గంధం నాడు చీఫ్ జస్టిస్ గారు ఎస్జిఎన్ హఫీజ్ బాషా గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఇఓ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడని వారు ఆ రోజు వాదించడం జరిగిందో ఆ యొక్క కేసుని ఈ నెల 24/9/2024న రాష్ట్ర హైకోర్టు వారు డిస్మిస్ చేయటం జరిగింది. సో ఈ దర్గా యొక్క భక్తులకు ఈ యొక్క 251 గంధానికి వచ్చేటటువంటి భక్తులకు, ప్రజానికానికి, గ్రామస్తులకు, మీడియా వారికి మా తరపున మనవేందంటే ఈ యొక్క గంధాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క గంధం అనేది ఈ వక్ఫ్ బోర్డు ఆఫీస్ నుంచి గంధం ఎక్కిన తర్వాత ఏదైతే 29/9న గంధం ఎక్కుతుందో ఎక్కిన తర్వాత ఆ మిగిలినటువంటి 2 రోజులు కూడా గంధం పంచడం జరుగుతుంది. భక్తులు గమనించి గంధం కావాల్సినటువంటి భక్తులు ఈ మన వక్ఫ్ బోర్డు ఆఫీస్ నందు వస్తే మేము ఏ టైంనైనా సరే వాళ్లకు ఇవ్వగలమని మనవి చేస్తున్నాం.